అనగనగా సిరిపురం అనే గ్రామం ఉండేది. ఆ ఊళ్ళో రాజు అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. రాజు ఎంతో మంచివాడు. ఆయన ఒక చిన్నపాటి రైతు. ఆ సంవత్సరం రాజు పుచ్చకాయ పంటను వేయసాగాడు. అతని భార్య పేరు దేవి. ఆమె కూడా ఎంతో మంచిది. ఏవండి, మన పుచ్చకాయ పంట ఎలా ఉంది? ఈసారైనా మంచి దిగుబడి వస్తుందా? ఈ సంవత్సరం పంట చాలా బాగుంది. ఈ సంవత్సరమైనా మంచి ఆదాయం వస్తే మన కష్టాలన్నీ గడ్డెక్కుతాయి. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత అనుకోని కారణాల వల్ల రాజు పుచ్చకాయ పంట నష్టాల పాలైపోతుంది. దాంతో రాజు ఎంతగానో బాధపడతాడు. రాజు ఒక పుచ్చకాయని తీసుకుని బుట్టలో వేసుకుని ఇంటికి బయలుదేరతాడు. ఇంట్లో దేవి వంట చేస్తూ ఉంటుంది. ఏంటండి అలా దిగులుగా కూర్చున్నారు? ఏమైంది? ఏం చెప్పను దేవి, రైతులు పంట మంచిగా వచ్చి ఆదాయం వస్తుంది అనేసరికి ఏదో ఒక ప్రకృతి వైపరీత్యం వస్తుంది. దాంతో వారు పూర్తిగా నష్టపోతారు. ఇప్పుడు మన పరిస్థితి కూడా ఇదే. పరమాత్మ, ఇంకెప్పుడయ్యా మమ్మల్ని కనుకరిస్తావు? పోనీలేండి, మన రైతుల కుటుంబాలకి ఇలాంటి ఒడిదుడుకులు పెద్ద సమస్య ఏం కాదు. ఇంతకీ ఆ బుట్టలో ఏముంది? పుచ్చకాయ తోట అంతా పాడైనప్పటికీ ఇదొక్క పుచ్చకాయ ఎందుకో చాలా ఆకర్షణీయంగా కనపడింది. అందుకే దీన్ని తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో. దేవి మధ్యాహ్న సమయంలో పుచ్చకాయని కోస్తూ ఉండగా దాంట్లో ఆమెకొక వజ్రం కనబడుతుంది. ఏవండి ఏవండి, ఒకసారి ఇలా రండి. ఏంటి దేవి, ఏమైంది? ఒకసారి ఆ పుచ్చకాయ చూడండి, దాంట్లో ఒక వజ్రం ఉంది. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఆ పరమాత్ముడు మనల్ని కనుకరించాడు. సరేనండి, మీరు ముందు వెళ్ళి ఈ వజ్రాన్ని అమ్మి వచ్చిన డబ్బులను తీసుకురండి అని భార్య చెప్పగానే వెంటనే రాజు ఇంటి నుండి బయలుదేరుతాడు. వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఇలా అనుకుంటాడు. ఈ వజ్రం చాలా ఖరీదైనది. ఇటువంటి ఒక వజ్రం నాలాంటి పేదవాడి దగ్గర ఉందని రాజుగారికి తెలిస్తే ఆయన నన్ను అనుమానిస్తారు. ముందుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి విషయం చెబుతాను. ఆ తర్వాత దీన్ని అమ్ముతాను అని అనుకుంటూ రాజమహల్ దగ్గరికి చేరుకుంటాడు. రాజు రాజసభలోకి ప్రవేశిస్తూ ఉండగా అక్కడే ఉన్న సేనాధిపతి రాజుతో ఇలా అంటాడు. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు లోపలికి వచ్చావు? అయ్యా, నా దగ్గర ఒక వజ్రం ఉంది. ఆ వజ్రాన్ని నేను రాజుగారికి ఇద్దామని వచ్చానయ్యా. దయచేసి నన్ను లోపలికి అనుమతించండి. అబ్బా, వజ్రమా? ఎంత ఖరీదైనదో! అని సేనాధిపతి మనస్సులో అనుకుంటాడు. ఆ వజ్రమే కదా, ఇలా ఇవ్వు. నేను వెళ్ళి మహారాజు గారికి చూపించి వస్తాను. అని రాజు దగ్గర నుంచి సేనాధిపతి ఆ వజ్రాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మళ్ళీ తిరిగొచ్చి ఇలా అంటాడు. ఇదిగోనయ్యా, నీ వజ్రం రాజుగారికి నచ్చిందంట. ఆయన దానికి ప్రతిఫలంగా నీకో జత బట్టలు పెట్టాడు. తీసుకో. ఏంటి, అంత ఖరీదైన వజ్రానికి నాకు రాజుగారు ఒక జత బట్టలు పెట్టారా? అంతేనా? మరి లేకుంటే నీకు అర్ధరాజ్యం రాసిస్తాడనుకున్నావా ఏంటి? అలా రాజు అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ వజ్రాన్ని తీసుకొని సేనాధిపతి ఒక నగల దుకాణానికి బయలుదేరతాడు. రండి రండి సేనాధిపతి గారు, ఏంటి మా నగల దుకాణానికి మీరు వచ్చారే? మరేం లేదు సేటు గారు, నా దగ్గర ఒక వజ్రం ఉంది. దాన్ని మీరు అమ్మి పెడతారని వచ్చాను. ఈ వజ్రం చూడండి. ఈ వజ్రం కొన్ని సంవత్సరాల క్రితం నాటిది. ఇది చాలా ఖరీదైనది. అవును, ఈ వజ్రం మీ దగ్గరికి ఎలా వచ్చిందండి? నా స్నేహితుడు ఒక రైతు, అతని పొలంలో ఈ వజ్రం దొరికిందంట. అతనికి ఎలా అమ్మాలో తెలియకపోవడంతో అతను నాకిచ్చాడు, అమ్మి పెట్టమని. సరే, నేను దీనికి ఒక 100 వరహాలు ఇస్తాను. ఏంటండి, మీరే ఖరీదైనది పురాతనమైనది అంటున్నారు? కేవలం 100 వరహాలే ఇస్తారా? కనీసం ఒక 500 వరహాలైనా ఇవ్వండి. అన్ని వరహాల ఈ వజ్రానికి నేను 300 వరహాలు ఇస్తాను. అమ్మితే అమ్ము, లేకపోతే లేదు, నీ ఇష్టం మరి. అలా సేటు నిక్కచ్చిగా చెప్పడంతో సేనాధిపతి దానికి ఒప్పుకొని ఆ వజ్రాన్ని అతనికి అమ్మేస్తాడు. అలా కొద్ది రోజులు గడిచిన తరువాత సేటు ఆ వజ్రాన్ని తీసుకొని మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్తాడు.
రాజా, ఈ వజ్రం చాలా పురాతనమైన బహు ఖరీదైన వజ్రం. దీన్ని మీరు పెట్టుకుంటే మీ గౌరవ ప్రతిష్టలు ఇంకొంచెం పెరుగుతాయి. అని ఆ సేటు చెప్పగానే రాజు తమ ఆస్థాన పండితులని పిలిపించి ఆ వజ్రాన్ని ఒకసారి పరిశీలించమంటాడు. ఆస్థాన పండితుడు, అవును రాజా, ఈ వజ్రం చాలా ప్రాచీనమైనది. ఇది బహు ఖరీదైన వజ్రం. దీన్ని పెట్టుకుంటే మీ గౌరవ ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. అని ఆస్థాన పండితుడు చెబుతాడు. దాంతో రాజుగారు, సేటుగారు, మీరు ఈ వజ్రాన్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? అది మహారాజా, ఈ వజ్రం నేను ఏంటి, మీరెందుకు అలా తడబడుతున్నారు? ఈ వజ్రాన్ని మీరు ఎక్కడి నుంచి తెచ్చారు? అని రాజుగారు గట్టిగా అడగడంతో దానికి సేటు, మహారాజా, అది నేను మీ ఆస్థాన సైన్యాధిపతి దగ్గర నుండి కొనుగోలు చేశాను. అని అనడంతో రాజుగారు సైన్యాధిపతిని పిలిపిస్తారు. ఏంటి సైన్యాధిపతి, నీకు ఈ వజ్రం ఎక్కడి నుంచి వచ్చింది? మహారాజా, ఒక రైతు ఆ వజ్రాన్ని మీకివ్వడానికి ఇక్కడికి వచ్చాడు. అతని దగ్గర నుండి నేను ఈ వజ్రాన్ని తీసుకున్నాను మహారాజా. నన్ను క్షమించండి మహారాజా. దాంతో మహారాజు సిరిపురానికి ఒక వ్యక్తిని పంపించి రాజుని తీసుకురమ్మని చెబుతాడు. ఏంటయ్యా రాజు, నీ దగ్గరికి ఆ వజ్రం ఎలా వచ్చింది? అయ్యా, నేనొక పేద రైతుని. నాకు ఈ సంవత్సరం పంట మొత్తం నష్టం వచ్చింది. కానీ నేను ఒక్క పుచ్చకాయని మాత్రం ఇంటికి తీసుకువెళ్ళాను. ఆ పుచ్చకాయలోనే ఈ వజ్రం ఉందయ్యా. నా మాట నిజం, నన్ను నమ్మండి. అని రాజు ఆ పుచ్చకాయని మహారాజుకి చూపిస్తాడు. దాంతో మహారాజు, నువ్వు చెప్పేది నాకంత నమ్మశక్యంగా లేదయ్యా రాజు. అని అనడంతో ఆస్థాన పండితుడు ఆ పుచ్చకాయని మరొకసారి కోస్తాడు. దాంతో ఆ పుచ్చకాయలో మళ్ళీ ఇంకొక వజ్రం వస్తుంది. వారందరూ ఆశ్చర్యపోతారు. మహారాజు వజ్రాలకు సరిపడిన డబ్బులు రాజుకు అందజేస్తాడు.